హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐఎమ్ శిరీష. ఈరోజు నేను స్పైసీ చిల్లీ చికెన్ చేయబోతున్నానండి. కారం కారంగా అద్భుతంగా ఉండే ఈ చిల్లీ చికెన్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇది స్నాక్స్ లాగా చేసి పెట్టండి. పిల్లలు ఇట్లే మీ వంటకి ఫిదా అయిపోతారు. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, కోల్డ్ ఉండడం వల్ల అలా వస్తుంది. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. అన్నీ ఒక్కసారిగా వేసుకోవడం వల్ల అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుందండి. స్లోగా నిదానంగా వేసుకొని ముక్క బాగా లోపల వరకు ఉడికే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా టాస్ చేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్, కొంచెం వెనిగర్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండ్ కొంచెం టమాటో కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్లో వాటర్ వేసుకొని కలుపుకొని ఆ మిక్స్ని వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని అడుగంటకుండా బాగా వేయించుకోండి. సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకోండి, ఎందుకంటే సాసెస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి సాసెస్ బాగా చికెన్కి పట్టేలాగా వేయించాలి. ఇదంతా హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో చేస్తే చికెన్ పీస్ మెత్తగా అయిపోతుంది, క్రిస్పీగా రాదు. ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం నువ్వులు వేసుకోవాలి, తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. నువ్వులు జీడిపప్పు మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి టాస్ చేసి దించేస్తే రెడీ. స్పైసీగా క్యాప్సికమ్ ఫ్లేవర్తో రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. చాలా బాగా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ పెట్టండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.